హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మా బాబా గారు కుద్రా తీసుకొచ్చారని. కుద్రా అంటే కూరగాయలు తీసుకొచ్చారనండి. ఇక్కడ కూరగాయలని కుద్రా అంటారు. ఇది కొత్తిమీర చూడండి ఎంత ఎక్కువ తీసుకొచ్చారో. ఇలా తెచ్చినప్పుడే మొన్న పచ్చడి పట్టారు మా ఆంటీ గారు. కొత్తిమీర పచ్చడి అయిపోయింది. ఈసారి కడిగి నీట్గా ఇలా పేపర్ పైన ఆరేసారండి. ఇది బాగా ఆరిపోద్ది. రాత్రంతా ఆరిపోయిన తర్వాత ఒక కవర్లో వేసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. పాడవదండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన నీట్గా ఉంటుంది టిష్యూ పేపర్స్తో. తర్వాత చూసారా ఫ్రెండ్స్, అల్లం అసలు చాలా అల్లం తీసుకొచ్చారండి. చాలా మట్టుకు మా ఆంటీ గారు ఏం చేశారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసి దాశారు. అంటే అల్లం ఎండిపోద్ది కదా అని. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. మన ఇండియాలో మనం ఇంత అల్లం కొనుక్కుంటామా? ఏ పెళ్ళిళ్ళకో పేరెంటాలకో తెచ్చుకుంటాం. ఇక్కడ కూరగాయలు తెస్తే చాలండి, ఇన్నేసి తీసుకొస్తూ ఉంటారు. చూడండి అల్లం. తరువాత చూడండి ఫ్రెండ్స్, మొన్న పిల్లలు కోవిటీ పిల్లలు నేను చెప్పాను కదండి కుద్ర పండిస్తారు మా బాబా గారని. అక్కడ వెళ్ళారు పిల్లలు. చూడండి చిన్న చిన్న బంగాళదుంపలు అండి. ఇవి బంగాళదుంపలు ఎలా తీసుకొచ్చేసారో. ఇవి ఇంకా మట్టిలో ఉంటే ఇంకా పెద్దగా అవేవి, కానీ పిల్లలు కదండి సరదాగా తీసేశారు. చూడండి ఇది ఎంత ఉందో చూడండి. అసలు ఏమో సాలటాలో తింటారండి. వైట్ ఆనియన్స్ ఇవి సాలటాలో తింటారు. కింద పడిపోయినాయి బంగాళదుంపలు. తర్వాత ఇవి చూడండి ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. తీసుకొచ్చారు. అసలు మట్టి అయితే ఇంకా చూడండి, మట్టి ఎర్రమట్టి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో బంగాళదుంపలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బలంగా తీశారో మట్టిలోంచి. చూడండి ఇది ఏ షేప్లో ఉందో, ఇది ఈ బంగాళదుంపలు. ఇవి మట్టి ఎర్రమట్టి. ఇవి మాత్రం ఇసుకలో అనుకుంటా. చాలా ఫ్రెష్గా ఉంది. అంటే బంగాళదుంపలు 2 రకాలు ఉంటాయి కదండి, ఆ విధంగా. ఇంకా ఉల్లిపాయలు చాలా పెద్ద కట్ట అండి అది. మేము ఎక్కడికక్కడ సర్దేశాము. ఇది ఫుల్ అయిన తర్వాత ఇంకా మిగతా ఉల్లిపాయలు ఇందులో వేసేసాము. తర్వాత మళ్ళీ ఇంకా ఇవి కూడా బంగాళదుంపలే. చూసారా, ఇవి కూడా బంగాళదుంపలే. ఓకే, ఈ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు వేరే సెక్షన్ చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది మా ఫ్రిడ్జ్ అన్నమాట. ఈ కోడిగుడ్లన్నీ మొన్నే తెచ్చారండి. అంటే కూరగాయలు తెచ్చినప్పుడే కోడిగుడ్లు కూడా చూడండి. 1 2 3 4 5 6 7 కీసులు మొత్తం కట్టి ఉంటుందండి. తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ మామూలే కచ్చప్లు. చూడండి ఫ్రెండ్స్, ఈ బాక్స్ మొత్తం, ఈ బాక్స్ మొత్తం చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఇలా కవర్స్లో ఉంటాయి ఇవి. ఇంకా టమాటాలు. ఇవే కాదండి, ఇంకా ఉన్నాయి. ఇవి చిన్న నిమ్మకాయలు. ఇవి కోడి క్లీన్ చేసినప్పుడు వేస్తారన్నమాట. తర్వాత చూడండి ఫ్రెండ్స్, దానిమ్మకాయలు. నేను చెప్పాను కదండి అక్కడ కోళ్ళు పెంచుతారు అని చెప్పి. చూడండి అక్కడి నుంచి తీసుకొచ్చారు. మన ఇండియాలో ఇది ఒక్క గుడ్డు వచ్చి 20 రూపాయలకు అమ్ముతారండి. నాటుకోడి గుడ్లు ఇవి. చూసారా చాలా ఉన్నాయి, ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఇంకా బత్తాకాయలు. ఇవి ప్యాకెట్ మొత్తం క్యారెట్లు అండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్లు. చాలా పెద్ద బస్తా అండి ఇది. ఇప్పటికి అవ్వవు ఇవి. తర్వాత యాపిల్ కాయలు, గ్రీన్ యాపిల్, అవి కూడా బత్తాకాయలే. అవి రెడ్ యాపిల్ చూస్తున్నారు కదా, రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్, బత్తాకాయలు. ఇటు కూడా బత్తాకాయలు ఉన్నాయి. పండ్లు. తర్వాత స్ట్రాబెర్రీ.
ఇది ఒక్కటి కాదండి, 1 2 3 4 5 6 7 8 ఇలాగా చాలా తీసుకొచ్చారు. స్ట్రాబెరీ చాలా బాగున్నాయండి. నేను ఇందాక 2 తిన్నాను, బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయండి చాలా. ఇవి చూసారా, సాలటాలో తింటారు. ఇవేంటనుకుంటున్నారు? టమాటాలండి, చిన్ని టమాటాలు. సాలటా చేసుకున్నప్పుడు తింటారన్నమాట. బుడ్డి టమాటాలు భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ అవేనండి, టమాటాలు. చూసారా నిమ్మకాయ ఎంత పెద్దగా ఉందో, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నిమ్మకాయలు కూడా. ఈ మొత్తం కీస్ మొత్తం నిమ్మకాయలే పడిపోయింది కింద. ఇవన్నీ నిమ్మకాయలేనండి ఫ్రెండ్స్. ఇంకా ఇది పెరుగు డబ్బాలు. ఇంకా మీకు ఇవన్నీ తెలిసినయే, కోవిడ్లో చేసే వాళ్ళకి తెలిసిపోతాయి. ఇవి చూసారా, ఇవేమో పిల్లలు బతాత్ చికెన్ అని తింటారండి ఇక్కడ ఎక్కువ. దాంట్లో రకరకాల సాసులు వేసుకుంటారు. ఇవన్నీ వాళ్ళు తినేవే. ఏంటేంటో ఇవన్నీ వేసుకుంటారండి, ఇవన్నీ వేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కలుపుకొని వేసుకొని తింటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటారన్నమాట. చూడండి, ఇంట్లో చిన్నపిల్లోడికి ఇదంటే ఇష్టం. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత గుడ్లు చూశారు. ఓకే, ఇంకా ఇక్కడ ఇది కస్ అంటారండి దీన్ని. క్యాబేజీ లాగా ఉంటుంది కానీ క్యాబేజీ కాదు, కస్ అంటారు. ఇది సాలటా చేసుకొని తింటారు. అరటిపండ్లు సగం ఏమో హాల్లో పెట్టామండి, మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టేశారు మా ఆంటీ గారు. అరటిపండ్లు, ఫ్రూట్స్ చూసారు కదా, అరటిపండ్లు ఇక్కడ కూడా వేస్తారు. ఇంకా యాపిల్ కాయలు అన్నీ చూసారు కదా. ఓకే, తర్వాత మరో సెక్షన్ చూపిస్తాను, ఇంకో ఫ్రిడ్జ్. ఇది మరొక ఫ్రిడ్జ్ అండి, చూసారా. మిల్క్ ఇది ఈ కూడా కోటాలో దొరుకుతాయి, కోటాలో ఇస్తారు ఇవి కూడా. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు ఎన్ని ఉన్నాయంటే చూసారా. పచ్చిమిరకాయలు మనం కూరగాయలు తెచ్చుకుంటే ఇలా తెచ్చుకుంటామా, ఎన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయో. టమాటాకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉందండి బా. తర్వాత కియా, ఇవి బజ్జీ పచ్చిమిరకాయలు దీంట్లోంచి వచ్చేసింది. ఇది బజ్జీ పచ్చిమిరకాయలు మొత్తం కటన్ చూసారా. ఇవి ఘాటు ఉండవండి, వీళ్ళు అన్నంలో మగవాళ్ళు నంచుకొని తింటారు, ఒక్కొక్కటి ఘాటు ఉండవు. ఇవి మన పచ్చిమిరకాయలు, ఇవి ఘాటు ఉంటాయి. ఇవి కియార్ సాలటాలో తింటారండి, కియార్. తర్వాత ఇవి కూడా అండి, ఇవి ఒక రకమైన పుదీనా. ఇది పుదీనా చూసారా, పుదీనా ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు మన ఇండియాలో వలవాలంటే అసలు ఇంత ఉంటాయి, చిన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఈజీగా ఒలిచేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు. తర్వాత ఇవి వాళ్ళు తింటారండి సాలటాలో, అదొక రకమైన కాయలు వాళ్ళు తింటారు. ఇవి కూసా అంటారు, ఇక్కడ కోవేట్లో కూసా అంటారు. ఇది మనకి టేస్ట్ ఎలా ఉంటుందంటే, మనం బీరకాయ తింటాం కదండి, సేమ్ బీరకాయలా ఉంటుంది. కూర వండుకోవచ్చు పర్వాలా. ఇది బీట్రూట్ అండి, చూసారా కట్ట ఎంత పెద్దగా ఉందో. బీట్రూట్ మొత్తం కూడా బీట్రూటే. బోళ్ళంత రక్తం పడుద్ది తింటే, కానీ మనం తినంగా. ఇదిగోండి 2 కట్టలు అనుకుంటా, కింద ఒక కట్ట ఉంది బీట్రూట్. తర్వాత అటు వెళ్దాం. ఇలా ఉంటాయి కూరగాయలు చూడండి. ఇవి కూడా దీన్ని కూడా కస్సే అంటారండి, వీళ్ళు తింటారు. ఇవి సాలటా చేసుకొని తింటారు. ఎక్కువగా పచ్చి ఆకులు తింటారండి, మంచిదని ఆరోగ్యానికి. ఇది పుదీనా అన్నాను కదా. ఇంకా వెనకాల ఉందండి, ఇది ఖిజ్బరా అంటారు. ఇవి కూడా తింటారండి కోవిటీస్, ఈ ఆకులు కూడా. తర్వాత చూస్తున్నారు కదా, ఇవి క్యాప్సికమ్ అండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్యాప్సికమ్. ఇవి తీపి గుమ్మడికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. తీపి గుమ్మడికాయలు
చూసారా, ఇవేంటంటే మచ్చిపులుసులో వేస్తారు, అలాగే షోర్బా చేసినప్పుడు కూడా వేస్తారు. ఇవన్నీ తీపి గుమ్మడికాయలు. తర్వాత ఇవి వంకాయలు. చూసారా వంకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. వంకాయలు ఇవండి కూరగాయలు మాయి. ఇవి కోటాలో ఇస్తారండి, మిల్క్ ప్యాకెట్లు కోటాలో ఇస్తారు. ఇవి కారం ప్యాకెట్లు నేను ఇండియా నుంచి తీసుకొచ్చానండి. కారం ప్యాకెట్లు మా ఆంటీ గారు ఎక్కువ పచ్చళ్ళు పడతారు అని చెప్తాను కదా, నేను తీసుకొచ్చానండి. మా ఆంటీ గారు తెప్పించారు. నేను కూడా వచ్చినప్పుడు నేను కూడా కారం తీసుకొచ్చాను, ఆవిడ కూడా కారం తెచ్చారు. ఇవేనండి, ఎండుమిరగాయలు యూస్ చేయరు. కారం ప్యాకెట్లు ఇండియా నుంచి తీసుకొచ్చాను కదా, ఇవి యూస్ చేస్తారు పచ్చళ్ళకి. చాలా బాగుంటుందండి, రంగు చాలా బాగుంటుంది రెడ్గా. 2 ప్యాకెట్లు మిగిలినాయి. 1, 2, 3 ఉన్నాయండి. నేను 6 తెచ్చాను, 3 అయిపోయినట్టున్నాయి, 3 ఉన్నాయి. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఎలా ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉందండి, ఫ్రిడ్జ్ సరిపోదులేదు అనుకుంటా. ఇదేమో దీన్ని ఏంటో అంటారమ్మా, అవకాడో అంటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఏం చేస్తారంటే జ్యూసు, దీన్ని తొక్క తీసేస్తారు, గ్రీన్ కలరు. దీంట్లో గింజ ఉంటుంది, ఏకంగా ఇంత నిమ్మకాయ అంత గింజ ఉంటుందండి, అది పాడేయాలి. ఇది మిక్సీలో వేసి తర్వాత పాలు ప్యాకెట్ వేస్తారు. ఒక అవకాడోకి కనీసం 3 ప్యాకెట్లు వేయాలండి, ఎందుకంటే చాలా చిక్కగా ఉంటుంది దీని జ్యూసు. షుగర్కి బదులుగా మేము ఏంటబ్బా అవి ఖర్జూర పండ్లు వేస్తామండి. గింజ తీసేసి ఒక 15 ఖర్జూర పండ్లు వేసి జ్యూస్ కొడతామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా బాబా గారు తాగుతారు, మేము చేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇది మా డీప్ ఫ్రిడ్జ్, మాషాల్లా ఫుల్గా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.